పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు, దేవుని ముఖదర్శనం పొందిన దైవజనులు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను, దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవుని నామం మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ మంత్ నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కడుపు ఎందుకు అంత వాపు ఉందని వాళ్ళు టెస్ట్ చేసినారు. కానీ టెస్ట్ చేస్తే నేను చాలా భయపడిపోయాను. వాళ్ళ లివర్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, మీరు వెళ్ళి ఎండోస్కోపీ లివర్ ఫంక్షనింగ్ అని చేయించుకోండి అని మాకు చెప్పారు. చెప్పితే నేను చాలా కృంగిపోయి ఉన్న సమయంలో బ్రదరు మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి మాకు. ఆ ప్రేయర్స్లో నేను పాల్గొన్నాను. బ్రదర్కు అనిల్ కుమార్ బ్రదర్కు చెప్పాను అనమాట, బ్రదర్ ఇలా ఉంది బ్రదర్, ఇట్లా చెప్పారు డాక్టర్స్, వెళ్ళి టెస్ట్ చేసుకోమన్నారు అని చెప్తే బ్రదర్ ఏమన్నారంటే, ఏం కాదమ్మా, దేవుడు ఉన్నాడు అన్నిటికీ, దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు అని ధైర్యం చెప్పాడు. అప్పుడే ఆ క్షణమే మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు ప్రేయర్స్ ఉంటాయి. ఆ ప్రేయర్స్లో నాకు బ్రదర్ ప్రేయర్ చేశాడు. దాని తర్వాత నేను మళ్ళా వెళ్ళాను, ఎండోస్కోపీకి వెళ్ళాను, లివర్ ఫంక్షనింగ్ అన్నీ వెళ్ళాను. దేవుని కృప వలన, దేవుని దీవెన వలన, దేవుని ఆశీర్వాదం వలన, బ్రదరు అనిల్ కుమార్ బ్రదర్ చేసిన ప్రేయర్స్ వల్ల ఎండోస్కోపీలు అన్నీ నార్మల్ వచ్చాయి, లివర్ ఫంక్షనింగ్లు అన్నీ నార్మల్ వచ్చినాయి. ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే డైట్ ఒకటి తీసుకో, వాకింగ్ ఒకటి చేయమని వాళ్ళు డాక్టర్ అడ్వైస్ చేశారు. కాబట్టి ఇంత గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేసిన నా దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా జీవితంలో 1 కాదు 2 కాదు, నా కుటుంబంలో ఎన్నో శోధనలు ఉన్నా కూడా, ప్రభా ఎందుకు ప్రభా నాకు ఈ శోధన వచ్చినదని నేను ఏడ్చి మొరపెట్టుకున్నాను దేవునికి. కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించి అతి ముఖ్యంగా దేవుని కృప నా మీద ఉన్నది. ఇంకోటి ఏంటంటే, అనిల్ కుమార్ బ్రదర్ వాళ్ళు చేసిన ప్రార్థనల వల్ల నేను ఇక్కడ నిలబడి అన్నీ నార్మల్ వచ్చాయి. ఎండోస్కోపీ నార్మల్, లివర్ ఫంక్షన్ నార్మల్, బ్లడ్ గిడ్ అన్నీ బాగున్నాయి, ఏం ప్రాబ్లం లేదని వాళ్ళు సర్టిఫై చేశారు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నాకు ఇచ్చిన దేవా ఈ అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాన్ని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటున్నాను. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు విన్న ఈ సాక్ష్యము, సిస్టర్ గారి పేరు కేజియా గారు. వీరు అంబర్పేటలో ఉంటారు. అయితే ఈ సిస్టర్ గారికి కడుపు బాగా ఉబ్బుగా రావటం కారణాన హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే డాక్టర్స్ అన్నారు, అమ్మా మీకు లివర్ కూడా ట్రబుల్గా ఉన్నట్టుంది, ఎండోస్కోపీ కూడా చేయాలి, లోపల ఏముందో కూడా చూడాలి అని సిస్టర్ గారికి ఆ డాక్టర్ గారు సలహా ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఈ సిస్టర్ గారు మాకు ఫోన్ చేసినారు. మేము ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు లైవ్ కార్యక్రమంలో లైవ్ ఇస్తూ ఉంటాం. ఆ లైవ్ ప్రార్థనలో ఈ సిస్టర్ గారు కూడా ఎక్కువ ఇస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మాకు ఫోన్ చేసి, అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉంది, నా యొక్క లివర్ ఫంక్షన్ కూడా సరిగా లేదని డాక్టర్లు చెప్పారు, టెస్ట్ చేయించుకోమని చెప్పారయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాం. ఎప్పుడైతే ప్రార్థన చేసినామో కృపగల తండ్రి అద్భుతంగా కుమార్తెని ముట్టి బాగు చేసినాడు. ఆ యొక్క అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్గా వచ్చినాయి. ఏ డాక్టర్ గారు ఏదైతే ప్రాబ్లం అని చెప్పినారో ఆ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా సమస్తము నార్మల్ అవ్వటం దేవుడు కార్యము ఎంత అద్భుతం చూడండి.
దానికి సాక్ష్యముగా ఆ సిస్టర్ గారే ఆ రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చి మనకు లైవ్లో తెలియచేస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత! మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నమ్మిన వారి పట్ల అద్భుతాలు చేస్తున్నాడని రుజువిదే. దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూడండి. తన బిడ్డకు గొప్ప కార్యము నమ్మిన వారి పట్ల యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడని ఇదే రుజువు. అందుకే ఈ యొక్క స్వచ్ఛమైన సాక్ష్యమును మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3:30, దాని ఎత్తు 3:30. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువు చాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మందసము అనగా దేవుడు నివసించు స్థలము. భూమి మీద ఇంకా దగ్గరగా మనం చెప్పుకోవాలంటే ఆయన భూలోక సింహాసనము. పరలోకంలో సింహాసనం ఒకటి ఉన్నది, భూలోకంలో ఆయన సింహాసనం ఒకటి ఉన్నది. అది భూలోక సింహాసనము దేవుని యొక్క మందసం. ఆ భూలోక సింహాసనం అందే ఆయన నిలబడి ఆయన కూర్చొని తన ప్రజలతో తన శాసనములను తెలియచేయటానికి, దేవుడు తన ప్రజలతో నివాసము చేయటానికి, వారితో మాట్లాడటానికి, నిత్యం ఉండటానికి ఏర్పాటు చేసుకున్న గొప్ప ఉన్నతమైన స్థలము మందసం. ఇది ఎంత ఉన్నతమైందో చూడండి. సృష్టికర్త ఆ మహిమను విడిచిపెట్టి ఆ మందసము మీదకు వచ్చి సింహాసనుడై ఆసనుడై కూర్చోడానికి ఇష్టపడ్డాడు. అనగా అది ఎంత విలువైందంటే మందసము ఆ పరలోకములో ఉన్న సింహాసనముతో పాటు పోల్చదగినది. దేవునికి మహిమ కలుగున గాక. తండ్రి కూర్చున్నాడంటే, మందసం మీద ఉన్నాడంటే అది భూలోక సింహాసనముగా అది పిలువబడుతుంది. దేవుని యొక్క భూలోక సింహాసనము ఏదంటే దేవుని మందసం. అందుకే చూడండి దాన్ని ఎట్లా చేశారంటే చక్కగా రాయబడింది. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2:30 అంటున్నాడు. దాని పొడుగు 2 మూరలున్నర. అంటే 2 మూరలు అంటే ఏం చెప్పాను? మూరెంత? 3 అడుగులు. గుర్తుపెట్టుకుని, ఒక్క మూర 3 అడుగుల 3 అంగుళాలు. అది ఐగుప్తు యొక్క గవులు కొలత. ఐగుప్తుల యొక్క గవులు ఉన్నాయి. అవి ఒక్కొక్క దాని ఆ యొక్క డిస్టెన్సు ఎంత చెప్పారంటే 3 ఒక మూర అన్నారు. అది మన టేపుతో ఇప్పుడు కొలిస్తే అది 3 అడుగులు ఇంచుమించు వస్తుంది. అనగా ఒక్క మూర, ఆ కాలంలో మూర 3 అడుగులు, ఇప్పుడు మన మూర 15 అంగుళాలు. అనగా చూడండి వాళ్ళకి వీళ్ళకి మనకి ఎంత తేడా ఉన్నదో. మనదేమో ఇంత చిన్న దీన్ని మూర అంటాం. అయితే వాళ్ళకి మూర అట్లా కాదు, 3 అడుగులు ఒక్క మూర. అనగా మందసము పొడిగెంత? 2 మూరలున్నర అంటున్నారు. 2 మూరలున్నర అంటే ఎంత? అది 6 తర్వాత ఒక 1:30 అంటే 7 అడుగులున్నర పొడుగు. దేవునికి మహిమ కలుగున గాక. మందసము చిన్నది కాదు. మనం మందసం చాలా చిన్నది అనుకుంటాం. అది మోయటానికి అంత బలమైనవి ఎందుకు పెట్టారంటే దీనికోసమే. దాని పొడుగు 7 అడుగులున్నర పొడుగు ఉన్నది. చూడండి వెడల్పు ఎంత అంటే 3:30 అంటే ఎంత చెప్పానమ్మా? 3 ఎంత అంట? 3 అడుగులు అంటే ఎంత? 3 అడుగుల నర అంటే
1.5, 4.5 అడుగులు వెడల్పు. దేవునికి మహిమ కలుగునగాక. మందసం అంటే ఎంత చిన్నదో మన మైండ్లో మందసం అంటే చిన్న పెట్టేలాగా అనుకుంటాం. అది పెట్టె కాదు, ఎంత పెద్దది అది. ఒకటి పొడుగేమో 7.5 అడుగులు, వెడల్పేమో 4.5 అడుగులు, లోతు దాని ఎత్తు కూడా ఎంత, 3.5 అంటే ఎంత, 4.5 అడుగులు. దేవునికి మహిమ కలుగునగాక. దాని పొడుగు ఎంత, 7.5, దాని వెడల్పు 4.5, దాని లోతు కూడా 4.5. దేవునికి మహిమ కలుగునగాక. అంటే మన భాషలో చెప్పాలంటే ఈ బారు మందసం అనుకుంటే ఇది వెడల్పు 7.5 అడుగులు, దీని పొడుగు 7.5, దీని వెడల్పు వచ్చేమో 4.5 అడుగులు, దాని లోతు 4.5 అడుగులు. ఇంచుమించు మనం లోపల నిలబడితే కనపడం అమ్మా. 4.5 అంటే ఇంచుమించు మనకు సరిపోయినంతగా ఉన్నది. అంత లోతైన మందస్సం. దేవునికి మహిమ కలుగునగాక. దాన్ని దేనితో చేశారంటే తుమ్మకర్రతో చేశారు. తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే మనిషికి సాదృశ్యం, మానవాళికి సాదృశ్యం అని మొదట మనం ధ్యానం చేశాం. అనగా తుమ్మకర్ర ఆ యొక్క భయంకరమైన ముళ్ళుకు సాదృశ్యంగా కనపడుతుంది. అది మెడవంచని స్థితి కనపడుతుంది, బిడుసుతనము కనపడుతుంది. అనగా మనిషి బిడుసుతనము కలిగిన వాడని, మెడవంచిని బ్రతుకుతున్నారని ఈ తుమ్మకర్ర మనకు సాదృశ్యంగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తుమ్మకర్ర ఎంత బిడుసో మనిషి కూడా అంతే బిడుసుగా ఉంటారు. నేను నీకంటే తక్కువ, నేను నీకంటే ఇదా, నువ్వేనా పాట పాడేది నేను పాడినా, నువ్వేనా వాక్యం చదివేది నేను చదవనా, నువ్వేనా సంఘంలో ఎలుగెత్తి పాటలు పాడేది, ఇదంతా దేనికంటారు, బిడుసుతనం అంటారు. ఎవరు పాట పాడినా మిగతా వాళ్ళు దాంట్లో నీలమై దేవుని స్తుతించడమే గొప్ప కృప. అది లోబడే మనస్తత్వం. ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అందరూ దాన్ని ఏకీవించడం వల్ల ఆ ఒక్కతే చేసిన ప్రార్థన కాదు, మనందరము చేసినట్టయితే దేవునికి మహిమ కలుగునగాక. మనందరము చేసిన, ఎవరన్నా ఒకళ్ళు పాడబడారనుకో, పక్కన వాళ్ళు ఊరక చప్పట్లు కొడుతూ నోరు మేమే అన్నారనుకో, వాళ్ళు కూడా పాట పాడి తండ్రిని గణపరిచినట్టే. అంతేగాని ఆమె ఒక్కటే పాడిద్దా అని ఈ మనస్తత్వం కలిగి ఉంటే వాళ్ళు బిడిసైన మనస్తత్వం కలిగిన వారు, అనగా తుమ్మకర్రకు సాదృశ్యం. వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంటే చెక్కుతాడు. బిడుసు కలిగిన గట్టితనం కలిగిన ఆ కర్రను ఆకారం రావటం కొరకు ఆయన అన్ని రకాలుగా చెక్కి దాన్ని శుభ్రపరిచి మందసము చేయడానికి ఆ కర్రనే ఉపయోగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అనగా చూడండి, మనిషిని దేవుడు ఉపయోగిస్తాడు తన మహిమ నిమిత్తమై అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా దాన్నంట ఏం చేస్తున్నాడు, బంగారముతో పొదగమంటున్నాడు. బంగారముతో లోపల బయట ఎక్కడ కూడా తుమ్మ చెట్టు అని, తుమ్మ కర్ర అని ఎవరికి తెలియకుండా ఉండులాగిన దాన్ని ఏం చేస్తాడు, కంప్లీట్గా చెక్ ఆ యొక్క బంగారముతో, అది కూడా పిచ్చి పిచ్చి బంగారం కాదు, మేలిమి బంగారం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దాంట్లో ఏమీ కలపరు, దాంట్లో ఏమీ కలపడానికి వీల్లేదు. మన బంగారము కొద్దిగా ఒకలాంటి ఎరుపు రంగు కనపడుతూ ఉంటుంది, కానీ నిజమైన బంగారం పచ్చగా ఉంటుంది. అది దాంట్లో ఎటువంటి కొద్దిగా కూడా కల్తీ లేకుండా ఒరిజినల్గా ఉండే బంగారము కొద్దిగా పచ్చగా పసుపచ్చగా అట్ట కనపడుతూ ఉంటుంది అన్నమాట. అనగా అంత చక్కని స్వచ్ఛమైన బంగారాన్ని ఆ యొక్క తుమ్మకర్రకు దేవుడు పొదిగిస్తున్నాడు. అనగా ఇది మనిషికి సాదృశ్యం. మెడవంచని జనాంగానికి, మాట విన్న జనాంగాన్ని దేవుడు ఆయనకి ఇష్టమొచ్చిన పాత్రగా చెక్కి, ఆయనకి ఇష్టం వచ్చిన స్థితిలో దాన్ని చెక్కి, దాన్ని శుభ్రపరిచి, దాన్ని బాగు చేసి, దాన్ని బాధ పెట్టి, దాన్ని అని రకరకాలుగా దాన్ని చెక్కి ఆకారం వచ్చేదాకా ఆ కర్రను బాధ పెట్టి, ఆ తర్వాత దాని మీద దేవుడు బంగారాన్ని పొదుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. విశ్వాసంలో కూడా దేవుడు అట్లాగే చెక్కుతాడు. మాట వినకపోతే ఏం చేస్తాడంటే ఆయన చెక్కుతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మాట వినని ప్రతి మనిషిని దేవుడు చెక్కుతూ ఉంటాడు. బిడుసుగా ఉండే ప్రతి ఒక్కరిని దేవుడు చెక్కుతాడు.
బిడుసుతనం అనేది ఎప్పుడైతే మనలో పోతుందో, ఆ మృదువత్వం అనేది వచ్చిద్దో దెబ్బలు తగ్గుతాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే నేను మెడవంచను అనే స్థితిలో ఉంటామో వాళ్ళ మీదకు దెబ్బలు ఎక్కువ పడతాయి. తగ్గించుకున్న వాళ్ళ మీదకి ఏమైతే దెబ్బలు తగ్గుతాయి. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ప్రభువుకు లోబడితే నీవు దెబ్బలు తప్పించుకుంటావు. దేవునికి లోబడకపోతే దెబ్బలు తింటావు. దేవునికి మహిమ కలుగునగాక. ఇది మనిషి యొక్క నోటి మాటతో జరిగేవి కాదు, అది తండ్రి యొక్క ప్రణాళిక. దేవుడు దాన్ని నెరవేర్చుకుంటాడు. మాట విన్న జనాంగాన్ని దేవుడు మార్చుకుంటాడు. ఎందుకంటే మనందరం నరకానికి పోవడానికి దేవుడికి ఇష్టము కాదు. మనందరము పరలోకానికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనందరము పరలోక రాజ్య వారసులు కావాలని దేవుని యొక్క ఉద్దేశమైంది కనుక అందుకే అంతటా అందరూ మారు మనసు రక్షణ పొందాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆ ప్రణాళిక చొప్పున దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రియా దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరు రక్షించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఏంటంటే చెక్కటం. అవకాశం ఏంటి? చెక్కటం. అది చెక్కి ఏం చేస్తున్నాడంటే బాగా నేను చెక్కి, నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు బాగా చెక్కుతాడు, కష్టాలతో చెక్కుతాడు, నష్టాలతో చెక్కుతాడు. ఎందుకంటే నువ్వు నడువు వంచట్లేదు కాబట్టి, నువ్వు లోబడటం లేదు కాబట్టి. ప్రభువుకు లోబడకుండా దేవుణ్ణి చిన్న చూపు చూస్తూ ఆయన అవమానకరంగా మాట్లాడుతూ లెక్కలేనితనంగా జీవిస్తున్న కారణాన ఆ లెక్క ఏమో దేవుడు తెలుసుకోవడానికి, దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మనకేం చేస్తాడంటే మనలను చెక్కుతూ ఉంటాడు దేవుడు. ఆ చెక్కుతున్నప్పుడు నీవు చెక్కబడాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఆ తుమ్మకర్ర ఏ విధంగా చెక్కబడిందో ఆ చెక్కబడిన దానికి ఒక చక్కని మందసము ఆకారము తీసుకొచ్చిన తరువాత దానికి చక్కని మేలేమి బంగారం అనగా కొద్దిగా కూడా కలితీ లేని బంగారంతో దాన్ని పొదుగుతున్నాడు. అనగా ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి చెక్కబడతారో వారి మీద కొలత లేని ఆత్మతో దేవుడు వారిని నింపుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుడు చెక్కుతాడో ఆ వ్యక్తి మీద స్వచ్ఛమైన ఆత్మ, స్వచ్ఛమైన బంగారము ఏ విధముగా ఉంటుందో, స్వచ్ఛమైన బంగారాన్ని ఏ విధముగా ఆ యొక్క మందసానికి నింపాడో, కొలతలేని ఆత్మ, తన పరిశుద్ధమైన ఆత్మను దేవుడు ఆ మనిషి మీద కుమ్మరిస్తాడు. ఆ మనిషి ఎట్లా అవుతాడంటే బంగారముతో సమానం. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మందసము చూచినప్పుడు ఏ వ్యక్తి అయినా అది తుమ్మకర్ర మందసం అంటారా, బంగారం మందసం అంటారా? ఎందుకని? బంగారముతో దాన్ని పొదగబడింది కాబట్టి, బంగారముతో మేలిమి బంగారముతో దాన్ని అమర్చాడు కాబట్టి, అలంకరించారు కాబట్టి. అలంకరించడం మళ్ళీ ఎట్లాగా ఆ యొక్క బంగారాన్ని ఆ చెక్కనేమో చెక్కి మరల ఏం చేస్తున్నంటే ఆ బంగారం దాన్ని పొదిగి దాన్ని చక్కని నగీషి పని కలిగిన దానిలాగా చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అనగా చూడండి, మనం అనుకుంటామో దేవుడే మనల్ని చెక్కుతున్నాడు అనుకుంటాం, కానీ ఆ బంగారము దేనికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. దేవుడు కూడా నీ మీద ఆనుకొని నీ మీద ఆవరించి ఆయన కూడా చెక్కించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే అంటాడు చాలాసార్లు, చెగో నువ్వు కష్టాలు పడుతున్నప్పుడు దేవుడు ఆయన కూడా కష్టంలో అనుభవిస్తూ ఉంటాడు. నీవు శ్రమ అనిపిస్తున్నప్పుడు దేవుడు నీ పక్కన ఉండి శ్రమ అనిపిస్తూ ఉంటాడు. నీవు రోగివై ఉన్నప్పుడు దేవుడు నీ పక్కన రోగిగా పడి ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఆ విధముగా నిన్ను శ్రమల్లో పడవేసి షికారు చేసే దేవుడు కాదు. చాలాసార్లు చెప్పాను, తల్లిదండ్రులు అనేక సార్లు చెప్పాను, బిడ్డ కానీ భర్త కానీ బాగోకపోతే, భర్త బాగోలేదనుకో, భార్యకి ఏమైంది, హ్యాపీగా తిని తిరగొచ్చు కదా. ఏమంటారు ఎలంగానే? ఆ సమయం నేను వచ్చాను అనుకో, ప్రైజ్ లాడినమ్మా అంటే ప్రైజ్ లాడినా అంటారు. ఎందుకని? మీకేమైంది? రోగం ఉంది ఎవరికి? కొడుక్కి లేకపోతే భర్తకి. ఆయనకు తిని ప్రశాంతంగా ఉండక నువ్వేం చేస్తావు? ముఖమంతా వికారం పెట్టుకొని, దిగాలు పెట్టుకొని, బాధపడుతూ, వేదన చెందుతూ, ఆ రోగమంతా నువ్వు పడుతున్నట్టు, ఆ రోగమంతా నేను ఎత్తినేసుకొని తిరుగుతున్నట్టు, ఆ రోగమంతా నువ్వు భరించినట్టుగా ఎంతో ఫీల్ అయిపోతూ ఆ బాధను అనుభవిస్తూ ఉంటావు. నా దేవుడు కూడా నీ మీద ఆవరించి ఆయన తన్ను తాను చెక్కుకుంటాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తన్ను తాను ఆకారం వచ్చినట్టుగా చెక్కుకుంటాడు. ఏ ఆకారము?
క్రీస్తు ఆకారము నీ మీద వచ్చులాగున దేవుడు ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయన కూడా చెక్కుకుంటాడు. దేవునికి స్తుతి. అందుకే ఆ యొక్క బంగారాన్ని, ఆ యొక్క రేకును పొదిగి దాన్ని నగీషి పని ద్వారా దాన్ని అమర్చమంటున్నాడు. అనగా దాన్ని పూత పోసి అటు ఉండమంటలేదు, ఆ రేకు పెట్టి అటు ఉండమంటలా. దానికి మంచి నైపుణ్యం కలిగిన పని ఏర్పాటు చేయి. ఆ పని చేయడానికి దాన్ని కొట్టాలా లేదా? అమ్మా, కొట్టకపోతే ఆకారం వచ్చిద్దా? ఉంగరం రావాలనేది కావాలనేది ఎన్ని దెబ్బలు కొడతారు, ఎంత సాగదీస్తారు, లోపల పెట్టి బాగా సాగదీసి నొక్కి ఒత్తి గందరగోళం చేస్తారు. అనగా నీ ఒక్క వ్యక్తివే కాదు చెక్కబడటం, నీ కోసం దేవుడు కూడా చెక్కబడతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ కోసము దేవుడు కూడా చెక్కబడతాడు, నీ కోసము తండ్రి కూడా చెక్కబడతాడు. నువ్వు ఒక్కదే బాధపడవు, నీ కోసం దేవుడు కూడా బాధపడతాడు. బాధపడి ఒక ఆకారము తీసుకొచ్చి నిన్ను ఒక మందసముగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు తుమ్మకర్ర అని నిన్ను హీనంగా చూసేవాళ్ళు, ఒకప్పుడు పాపి అని నిన్ను హీనంగా చూసేవాళ్ళు, ఒకప్పుడు దుర్మార్గుని చూసేవాళ్ళు, ఒకప్పుడు హీనమైన బ్రతుకుతున్నావని ఎగతాళి చేసిన వారు ఎప్పుడైతే దేవుడు నీ మీద ఆవరించి ఆత్మతో నింపి ఆయన తన మహిమతో నింపి అమరుస్తాడో, నీవు అప్పుడు మేలిమి బంగారముతో సమానం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వారు అదృష్టున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగిన ప్రార్థన చేయండి. ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు, ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. చూడండి, ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉందో. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకారుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించులాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడికి వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చుట్టులాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము మారేడుమిల్లిలో 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం.
అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైన చోటు పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితులు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతం దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తం సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.